ఇక సుప్రీంకోర్టు తీర్పునే తప్పుబడుతున్నారా? స్థాయి మరచి కేసీఆర్ పై వ్యాఖ్యలా? కోర్టు తీర్పును తప్పుబట్టిన మీపై చర్యలు ఎందుకు తీసుకోకూడదు? కవితను దోషి అని ఎలా అంటారు? జస్టిస్ నరసింహారెడ్డిపై క్రిషాంక్ ఫైర్ అయ్యింది. అయితే ఇక విద్యుత్ కమిషన్ చైర్మన్ను మార్చాలన్న సుప్రీంకోర్టు తీర్పును కూడా తప్పుబడుతున్నారా అంటూ జస్టిస్ నరసింహారెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ ప్రశ్నించారు. సుప్రీం తీర్పు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా వచ్చిందనేగా అభిప్రాయపడుతున్నట్టు అని చెప్పి ఈయన మాట్లాడినటువంటి మాటలు. క్రిషాంక్ మన సర్వేసత్యనారాయణ అల్లుడు అంటే మొత్తానికి 100% వ్యతిరేకత ఏం రాలేదు. గవర్నమెంట్ కి వ్యతిరేకత లేదు, 50-50 అంతే. ఓన్లీ చైర్మన్ మార్చారు కదా, అంతకనే అదొక్కటే. కమిషన్ అయ్యా కుట్రదారులకు చెంపపెట్టు, రాజకీయాల్లో కక్ష సాధింపులకు చోటు లేదు. పాలన వదిలేసిన కాంగ్రెస్ ప్రతీకారంపైనే దృష్టి పెట్టింది. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని సమస్యలు పరిష్కరించాలి. తీరు మార్చుకోకుంటే ప్రజాక్షేత్రంలోనూ ఇదే తీర్పు. సుప్రీం తీర్పుపై బీఆర్ఎస్ నేత కె తారక రామారావు మాట్లాడినటువంటి మాటలు. తారక రామారావు మాట్లాడిండు. ఇక ప్రాణాలు తీస్తున్న వీధి కుక్కలు, సగటున రోజుకు 70 దాడులు, రేబీస్తో సగటున 2 మృతి. అయితే కుక్క కాటుకు రేబీస్ అనేటువంటి వ్యాధి వస్తుంది. కుక్క కరిస్తే ఇక కుక్కలు ఘోరమైన 206 రోజుల్లో 239 ఘటనలు, 7 నెలల్లో 15 మంది మృత్యువ్యాత. తాజాగా సిద్దిపేట జిల్లాలో 16 నెలల చిన్నారి కూడా మృతి. నాకు మొన్న జవహర్లాల్ 18 నెలల పిల్లలు అమ్మాయి కూడా ఇప్పుడు ఇది మళ్ళా గతంలో ఇక్కడ అంబర్పేట చాలా దిక్కులేదు. ఇక కుక్కలది ఇక ఇంతకుముందు కుక్కల విషయం మాట్లాడమంటే మేయర్ మాట్లాడింది గద్వాల విజయలక్ష్మి. ఏమనింది అంటే కుక్కల విషయం లేదా మాట్లాడింది ఆమె. చికెన్ షాప్ ఆమె కుక్కల కోట చికెన్ లాగా అనిపిస్తుందట చూస్తే పిల్లల్ని. చికెన్ మటన్ బొక్కల తిన్నట్టు అనిపిస్తుంది చిన్న పిల్లలు చూస్తే. కానీ కట్టడి చేయాలి కదా, మేయరే కదా, ఆమె పరిధిలో ఉంది కదా. 12 మంది నక్సల్స్ మృతి, గడ్చిరోలులోనే భారీ ఎన్కౌంటర్, ఎస్ఐ 2 జవాన్లకు గాయాలు, పోలీసులకు 51 లక్షల రివార్డు. కొత్తగూడెం క్రైమ్, మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ప్రాంత సరిహద్దుల్లోని దండకారణ్యం మరోసారి కాల్పుల మూత దద్దరిల్లింది. మావోయిస్టులు భద్రతా దళాల మధ్య జరిగిన ఎదురుకాల్పులో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఓ ఎస్ఐ 2 జవాన్లకు గాయాలై. గడ్చిరోలి ఎస్పీ నీల్ తోపల్ కథనం ప్రకారం మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా వండోలి గ్రామ సమీపంలో సుమారు 15 మంది దగ్గర. కాకపోతే ఇక్కడ 6 గంటల పాటు ఏకదాటిగా జరిగింది. ఆవిడ అంటే 6 గంటల దాకా వాళ్ళు ప్రతిఘటించేంత శక్తి వాళ్ళ దగ్గర ఉన్నది. ఆలోచించాలి కదా, నక్సల్స్ దగ్గర 6 గంటల ఒక ఆర్మీని ఫైట్ చేసేంత శక్తి ఉంది అంటే ఎంత గట్టిగా ఉన్నట్టు దాని అర్థం. భూ వివాదం విషయంలో కాంగ్రెస్ నేతలు బెదిరించడంతో సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దమ్మక్కపల్లి గ్రామానికి చెందిన బండి కిష్టయ్య ఆత్మహత్యకు ప్రయత్నించారు. ములుగు మండలం లక్ష్మక్కపల్లిలోని ఆర్వీఎం దవాఖానాలో చికిత్స పొందుతున్న రైతును బుధవారం హరీష్ రావు పరామర్శించారు. నిన్న జరిగింది. కానీ ఆర్వీఎం హాస్పిటల్ కూడా జర ఫీజులు కొద్దిగా తక్కువనే ఉంటాయి, ప్రైవేట్దైనా.